జనరల్ ఎలక్షన్స్ 2024 డ్యూటీలో భాగంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం కొన్ని రకాల కవర్స్‌ని రిసెప్షన్ సెంటర్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రిసెప్షన్ సెంటర్‌లో ఇవ్వాల్సినటువంటి ఈ కవర్స్‌ని 6 ప్యాకెట్లుగా మనం చేసుకున్నట్లయితే, మొట్టమొదటగా స్పెషల్ కౌంటర్‌లో ఇవ్వాల్సినటువంటి ప్యాకెట్ ఏంటో చూద్దాం. ఈ స్పెషల్ కౌంటర్‌లో ఇచ్చేటటువంటి ఈ కవర్‌లని మనం పార్లమెంట్‌కి ఒక కవరు, అలాగే అసెంబ్లీకి ఒక కవర్లు తయారు చేసి 2 కాపీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 2 కాపీలను కూడా మనం సీల్ చేయకుండా అక్కడ వెరిఫై చేయించుకున్న తర్వాత మనం ఈ కవర్‌ని సీల్ చేయాల్సి ఉంటుందనమాట. ఈ స్పెషల్ కౌంటర్‌లో ఇచ్చేటటువంటి మొదటి ప్యాకెట్‌లో గనక చూసినట్లయితే సీల్ చేయబడినటువంటి కంట్రోల్ యూనిట్ గానియండి, బ్యాలెట్ యూనిట్ గానియండి, వీవీప్యాట్‌లని మనం ఈ స్పెషల్ కౌంటర్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే ఉపయోగించిన ఓటింగ్ యంత్రాలు ఏమన్నా ఉంటే గనక వాటిని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మూడవది 17సి అంటే బ్యాలెట్ పేపర్ అకౌంటు మరియు పేపర్ సీల్ అకౌంట్‌లను కూడా ఒక కవర్‌ని మనం ఇక్కడ స్పెషల్ కౌంటర్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగవది పీఓ డిక్లరేషన్ 2 కాపీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి స్టార్టింగ్ పోలు అంటే మనం పోల్ స్టార్ట్ చేయబోయే ముందు పీఓ గారు డిక్లరేషను ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే ఈవీఎంలు మారిస్తే మధ్యలో గనక ఏదన్నా ఈవీఎంలు మార్చిన సందర్భాలు గనక ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మూడవది గనక చూస్తే పోల్ చివర కూడా అంటే క్లోజింగ్ ఆఫ్ ది పోల్ సమయంలో కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సీలింగ్ అయిపోయిన తర్వాత డిక్లరేషన్. ఈ 4 రకాల డిక్లరేషన్ కాపీలని మనం ఈ స్పెషల్ కౌంటర్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. ఐదవ కవర్ గనక చూసినట్లయితే పీఓ డైరీని 2 కాపీలు ఇవ్వాల్సి ఉంటుంది. 17ఏ కలిగిన కవరు ఇవ్వాల్సి ఉంటుంది. మాక్ పోల్ సర్టిఫికేట్‌కు సంబంధించినటువంటి కవర్‌ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మాక్ పోల్ స్లిప్స్ ఉన్న ప్లాస్టిక్ బాక్స్‌ను కూడా అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. తొమ్మిదవది విజిట్ షీట్ అనేటటువంటిది కూడా మనం ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే పర్యవేక్షణ 16 అంశాల రిపోర్ట్ ఎవరైనా అబ్జర్వర్ గనక వచ్చినట్టయితే ఆయన యొక్క 16 అంశాల రిపోర్ట్‌ని కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మైక్రో అబ్జర్వ్ రిపోర్టు, వెబ్‌కాస్టింగ్ బృందానికి సంబంధించినటువంటి మైక్రో చిప్‌ని కూడా మనం ఈ స్పెషల్ కౌంటర్‌లో హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఈ 17సి కానియండి, పీఓ డైరీ కానియండి, పీఓ డిక్లరేషన్ సీల్ చేయకుండా ఇవ్వాలి. చెక్ చేసిన తర్వాత సీల్ చేసి ఇవ్వాలనమాట. ఈ పైవన్నీ కూడా పార్లమెంట్‌కి, అసెంబ్లీకి విడివిడిగా ఇవ్వాల్సి ఉంటుంది. రిసెప్షన్ కౌంటర్‌లో కవర్‌లన్నీ ఇచ్చిన తర్వాత మనం 4 రకాల ప్యాకెట్లు తయారు చేయాలి. ఫస్ట్ ప్యాకెట్ గనక చూస్తే స్టాచ్యుటరీ కవర్సు, సెకండ్ ప్యాకెట్ గనక చూసినట్టయితే నాన్ స్టాచ్యుటరీ కవర్సు, మూడవ ప్యాకెట్ గనక చూసినట్టయితే ఈ మిగిలిపోయినటువంటి మే పీఓ హ్యాండ్ బుక్కులు, ఈవీఎం లాంటివి. అట్లాగే నాలుగవ ప్యాకెట్ అదర్ మెటీరియల్ అనేటటువంటిది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ ప్యాకెట్ గనక చూసినట్టయితే స్టాచ్యుటరీ కవర్సు. ఈ స్టాచ్యుటరీ కవర్స్‌లో మార్క్డ్ కాపీ టు ఎలక్టరల్ రోల్ అనేటటువంటిది. రెండవ కవర్ గనక చూస్తే ఓటర్ స్లిప్సు. మూడవ కవర్ గనక చూస్తే వాడని టెండర్ బ్యాలెట్ పేపర్సు. నాలుగవది గనక చూసినట్టయితే వాడిన అంటే ఓటు వేసినటువంటి టెండర్ బ్యాలెట్ పేపర్లు. ఐదవది గనక చూసినట్టయితే లిస్ట్ ఆఫ్ టెండర్ ఓటర్స్ అనేటటువంటి ఈ పై కవర్లన్నీ కూడా ఒక సీలు వేసుకుని తీసుకుని రావాలి. ఈ 5 కవర్లు కలిగినటువంటి ఫస్ట్ ప్యాకెట్‌ని స్టాచ్యుటరీ కవర్స్ ప్యాకెట్‌ని మనం అక్కడ అందజేయాల్సి ఉంటుంది. మనం లోగడ 17ఏని మనం ఈ ఫస్ట్ ప్యాకెట్టు స్టాచ్యుటరీ కవర్స్ ఇచ్చేటటువంటి చోట మనం ఇచ్చేవాళ్ళం. కానీ దాన్ని ఇప్పుడు స్పెషల్ కౌంటర్‌లోకి మార్చటం జరిగిందనమాట. ఇక రెండవ ప్యాకెట్ గనక చూసినట్టయితే నాన్ స్టాచ్యుటరీ కవర్స్ అనమాట. ఈ నాన్ స్టాచ్యుటరీ కవర్స్‌లో 11 రకాల కవర్లుంటాయి. అదర్ మార్క్డ్ కాపీసు, పోలింగ్ ఏజెంట్స్ నియామక పత్రాలు ఉన్న కవరు, ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ఉన్న కవరు, లిస్ట్ ఆఫ్ ఛాలెంజ్డ్ ఓటర్స్ కవరు, డిక్లరేషన్ బై ద కంపానియన్ కవరు, ఏజ్ డిక్లరేషన్ కవరు, ఛాలెంజ్ ఫీజు రసీదు పుస్తకము, నగదు క్యాష్ ఉంటే క్యాష్ ఉన్నటువంటి కవరు, అన్‌యూజ్డ్ అండ్ స్పాయిల్డ్ పేపర్ సీల్ కవరు, అన్‌యూజ్డ్ అండ్ స్పాయిల్డ్ స్పెషల్ ట్యాక్స్ కవరు, అన్‌యూజ్డ్ అండ్ స్పాయిల్డ్ స్ట్రిప్ సీల్ కవర్సు. 11వది గనక చూసినట్టయితే వాడని ఓటర్ స్లిప్‌ల కవరు. ఈ 11 రకాల కవర్‌లని సెకండ్ ప్యాకెట్ అంటే నాన్ స్టాచ్యుటరీ కవర్స్ ప్యాకెట్‌గా మనం
అక్కడ అందజేయాల్సి ఉంటుంది. ఇక మూడవ ప్యాకెట్ గనక చూసినట్టయితే మనకు మనకిచ్చినటువంటి పీఓ హ్యాండ్‌బుక్ గానియండి, ఈవీఎం, వీవీప్యాట్‌లకు సంబంధించినటువంటి మాన్యువల్స్ కానియండి, ఇండెలిబుల్ ఇంకు గాని అంటే వాడనటువంటి ఇండెలిబుల్ ఇంకు గానివ్వండి, ఇంక్ ప్యాడ్స్ ఏవైనా గనక ఉంటే వాటిని, మెటల్ సీలు, యూరో క్రాస్ రబ్బర్ స్టాంపు వీటన్నిటిని కూడా థర్డ్ ప్యాకెట్‌గా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫోర్త్ ప్యాకెట్ గనక తీసుకున్నట్టయితే ఆల్ అదర్ మెటీరియల్స్ అంటే ఈ కంపార్ట్మెంట్‌కి వాడినటువంటి ఇవి గానియండి, ఇంకా ఇటువంటి ఏదన్నా వాడినటువంటి అన్నీ కూడా అదర్ ప్యా మెటీరియల్ ప్యాకెట్ కింద మనం తయారు చేసి ఈ ఈ 6 రకాల కవర్లను అంటే స్పెషల్ కౌంట్‌లో ఇచ్చేటువంటి 2 రకాల కవర్లు, అలాగే ప్యాకెట్ 1 స్టాచ్యుటరీ కవర్స్ ఇవి గ్రీన్ కవర్‌లో పెట్టివ్వాలి. అట్లాగే సెకండ్ పాకెట్ నాన్ స్టాచ్యుటరీ కవర్స్ యెల్లో కవర్‌లో పెట్టివ్వాలి. థర్డ్ ప్యాకెట్‌ని బ్లూ కవర్‌లో పెట్టివ్వాలి. అదర్ ప్యాకెట్ అనేటువంటి వీటన్నిటిని కూడా బ్రౌన్ కలర్‌లో ఉండేటువంటివన్నీ కూడా వీటన్నిటిని మనం ఈ రిసెప్షన్ సెంటర్‌లో ఇచ్చిన తర్వాత రసీదు గనక తీసుకున్నట్టయితే మనకు ఎలక్షన్ అనేటటువంటిది సజావుగా జరిగిందని చెప్పేసి మనం సంతృప్తిగా ఇంటికి చేరుకోవటం జరుగుతా ఉంటదనమాట.